నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. అనుకున్న రోజు రానే వచ్చింది 1వ తారీఖు కాబట్టి సహజంగానే ఎగ్జిట్ పోల్ మీద ఉండే ఆసక్తి అంతా వ్యక్తమవుతూ వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద ఆ మాటకు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్. ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా? అలాగే చంద్రబాబు గారు జగన్ తంత్రాలని మంత్రాలని ఎదిరించి తన కూటమిని అధికారంలోకి తీసుకొస్తాడా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠకు తెరదించేందుకు చాణక్య స్ట్రాటజీస్ CEO ముఖేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే ముఖేష్ గారు. నమస్తే. చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఈ ఫైట్ పేరుకి కూటమి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు, కానీ జగన్ వర్సెస్ నాయుడు గారు అన్నట్టే. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారే అంట, నో డౌట్ అందులో. సో ఎంత ఇస్తున్నారు మీ ఎగ్జిట్ పోల్? ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు? రమారమి అంటే యాక్చువల్గా మనకు అంటే మాకు ఎట్లా ఉంటుందంటే ఫిబ్రవరి 2022 నుంచి మనం ఒక సర్వే అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. చెప్తున్నాం మీకు 3 దఫాలుగా చేసుకున్నాం. ఫిబ్రవరి 2022 నుంచి హ్యూజ్ శాంపిల్స్ అవి అప్పుడు ఆ టైంలో చేసుకుంటూ వచ్చిన తర్వాత స్పెసిఫిక్ ర్యాండమ్ రెండునా ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 to 6,000 ఆ టైంలో చేసాం. అప్పుడు డిసెంబర్ 30కి నాకు క్లారిటీ వచ్చింది. ఇది మొన్న 23 డిసెంబర్ 30కి ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలుస్తుంది ఒక క్లారిటీ. అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా పడకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా చెప్పడం, మెన్షన్ చేయడం జరిగింది. అయితే మొన్న May 11th కూడా ఒక ప్రీపోల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మన ఇద్దరమే కొంచెం డిస్కస్ చేసుకున్నాం. మన ఇచ్చిన ప్రీపోల్లో ఏంటంటే మనకు 109 to 120 సీట్స్ వస్తాయని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. అయితే ఆ ప్రీపోల్కి పోస్ట్ పోల్కి పెద్ద వ్యత్యాసం ఉండదు. ఏంటంటే ప్రీపోల్ అంటే ఆల్మోస్ట్ డిసైడెడ్, ఎక్కడైతే ఇక టైట్ ఫైట్ ఉంటుందో ఆ సిచ్యువేషన్స్, ఆ నియోజకవర్గాలు ఏం జరుగుతుందో తెలుసు. అయితే ప్రీపోల్లోనే మాకు క్లారిటీ ఏంటంటే పర్ఫెక్ట్గా టీడీపీ ఎన్ని స్థానాలు, కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుంది, పర్ఫెక్ట్గా వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది ఒక విజన్ అనేది ఏర్పడింది. ఒక 40 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్. ఇది పోస్ట్ పోల్ మనం నిర్వహించిన ప్లేస్లోనే ఈ 40 కాన్స్టిట్యున్సీస్లో మనం తెలుసుకుంటే సరిపోతుందన్న ఉద్దేశంతో ఈ 40 కాన్స్టిట్యున్సీస్లో ఒక 800 శాంపిల్స్, పెద్ద శాంపిల్స్, చిన్న శాంపిల్ సైజ్ తీసుకొని ఏం జరిగింది అనేది కనిపెట్టడం జరిగింది. అప్పుడు పర్మనెంట్గా తెలుసుకుంది ఏదైతే ప్రీపోల్ ఇచ్చామో దాంట్లో పెద్దగా మార్పు లేదు. బట్ ఇక్కడ కూటమి కౌంటు 114 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అంతకుముందు 109 ఇచ్చాను. ఇక్కడ కూటమి కౌంట్ 114 నుంచి స్టార్ట్ అయ్యి అది 125కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ 114 ప్లస్ అనే ఇస్తాం మనం, 114 ప్లస్. ఇక ఎనీ వరస్ట్ సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కీన్ కంటెస్ట్ అనుకున్నాం కదా, ఈ కీన్ కంటెస్ట్ అన్ని లెస్ ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అప్పటికి కూటమి కౌంటు 96 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే హార్డ్ సిచ్యువేషన్ కానీ వేవ్ ఎలక్షన్ జరిగిన వర్స్ట్ కేసులో 96 వర్స్ట్ కేసులో. అదే వేవ్ అనేది అంటే సైలెంట్ ఓటింగ్ అనేది వేవ్ లాగా మారి పోలింగ్ జరిగి ఉంటే 114తో కౌంట్ అవుతుంది. లేదు సైలెంట్ ఓటింగ్ అనేది వేవ్ లాగా కన్వర్ట్ కాకపోతే 96. అయితే ఇక్కడ వేవ్ లాగానే జరిగిందని మా అంచనాలు ఉన్నాయి కాబట్టి మేము డైరెక్ట్ 114 నుంచే ఇస్తున్నాం. 114 కౌంట్ స్టార్ట్ చేసుకొని పైకి ఇస్తున్నాం. ఓకే, ఒక్కసారి లెట్ us go to the parameters which you have taken up. అనేది వేవ్ లాగా మారేంతటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎంచుకున్న పారామీటర్స్లో ఏ అంశానికి కనెక్ట్ అయ్యింది? ఇప్పుడు వేవ్ లాగా జరిగింది అని చెప్పడానికంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, రాజధానుల విషయం కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, పెరిగిన ధరల ప్రభావం కావచ్చు, తర్వాత ఇది ఎకనామిక్ క్రియేషన్ ఇష్యూ కావచ్చు, అంటే మనీ క్రియేట్ చేయడం అనే విషయం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఈ సంక్షేమ పథకాల అంటే కొన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో చూసుకుంటే బాదుడే బాదుడు అనే కార్యక్రమం ఏ రోజైతే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడో ఆ రోజులో పబ్లిక్లో ఉన్న వ్యతిరేకత అనేది బయటకు వచ్చింది. అండ్ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ, అంటే ఉద్యోగస్తులు మీన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ నిరుద్యోగులు కానీ, అండ్ చదువుకొని ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొత్త ఓటర్స్ 24-30 years ఏజ్ గ్రూప్, వీళ్ళందరిలో కూడా అరే ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి, రాజధాని లేకుండా ఎలా పరిపాలించాడు, ఓన్లీ సంక్షేమ పథకాల మీదనే వెళ్తున్నాడు, ఓన్లీ ఈరోజు భారతదేశం అంతా ఎదురు చూస్తుంది, ఎటువంటి జీరో డెవలప్మెంట్ మీద స్టేట్ని చూస్తున్నాడు, ఓన్లీ సంక్షేమ పథకాల మీద నడిపించుకుంటూ వెళ్తున్నాడు, రేపు భవిష్యత్తులో ఇది ఏమైనా ఉదాహరణ అవుద్దా ఈ స్టేటు ఒక ప్రాతిపదికన వాళ్ళు అంటే ఆలోచన అనేది జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సాలిడ్గా ఉన్న ఈ ఓట్ ఏంటంటే ఇక్కడ బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళా ఓట్ బ్యాంక్, అది ఎంత పర్సెంటేజ్ ఉందని మనం క్యాలిక్యులేట్. బిలో పావర్టీ లైన్లో ఓన్లీ ఉమెన్
అండ్ అక్కడ పురుషుల్లోకి వచ్చేసరికి డైలీ వేజెస్, ఆటోలు తోలుకునే వాళ్ళు ఉంటారు, లారీలు తోలుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కూలి పనికి పోయే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళల్లో ఏంటంటే ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది కొంచెం మైనస్ అయింది అక్కడ. అండ్ పెరిగిన మద్యపాన ధరలు, ఎందుకంటే డైలీ వేజ్ అంటే కూలీ చేసుకునే వాళ్ళు, బిలో మావట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న సాయంత్రం దాకా కూలీ చేసి ఖాళీ అంటే వాడు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఈ రిలాక్స్ అయ్యే టైంలో ఏంటంటే ఈ మద్యపాన ధరలు పెరగడం అనేది కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. అంటే అదే ఇళ్లలో ఇప్పుడు ఏ ఇంట్లో అయితే అమ్మఒడి రావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా పథకాలు అందుకుంటున్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లలోనే చదువుకొని ఖాళీగా ఉన్న పిల్లలు ఉండేసరికి ఏంటంటే ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటే అరే పిల్లల భవిష్యత్తు ఖాళీగా ఉంది అన్న ఒక ఆలోచనలో తల్లులు ఆలోచించారు. ఇప్పుడు ఒకే ఇంట్లో బెనిఫిషరీస్ ఉన్న ఎక్కువ బెనిఫిట్స్ తీసుకున్న ఒకే ఇంట్లో రెండు కాంట్రడిక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఒకళ్ళేమో వైల్ దేవర్ హ్యాపీ విత్ ది బెనిఫిట్స్, ఇంకో అదే ఇంట్లో ఉన్న అన్నో తమ్ముడో చెల్లెలో వాళ్ళు ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు? అది ఆ పారామీటర్ ఏమన్నా మీరు అవును చెప్తున్నా ఐడెంటిఫై చేశారా? చేసాం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు ఒకసారి మేము తాడిపత్రి నియోజకవర్గంలో ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న ఇంటికి వెళ్ళాం, ఉదాహరణకు చెప్తున్నాను. ఆ ఇంట్లో 4 కుటుంబ సభ్యులు, 4లో ఒక తాత, తండ్రి లేడు, అమ్మ, 2 పిల్లలు. అయితే ఎట్లా ఉంది పరిస్థితి అంటే తల్లికి పిల్లలకు సంబంధించిన అమ్మఒడి వస్తుంది, తాతకి ఫంక్షన్ వస్తుంది. అయితే ఇక్కడ కట్ చేస్తే ఆ ఇంట్లో మనం సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పథకాలు అందుకుంటున్నట్టు 2 ఓట్లు ఇటేసాము, చంద్రబాబు నాయుడు రావాలని 2 ఓట్లు ఇటేసాం. రైట్, అదైంది. అంటే బాబు రావాలని ఒక అంశం అనేది అక్కడ తెర మీదకి వచ్చింది. అట్ ద సేమ్ టైం పథకాలని వాళ్ళు మర్చిపోలే, అవి వచ్చినందుకు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయింది. సగం ఓట్లు అటుపడ్డాయి, సగం ఓట్లు ఇటుపడ్డాయి. అంటే ఇక్కడ బాబుకు పడిన ఓట్లు ఏవి అంటే మీరు ఉజ్జాయింపుగా చెప్పండి. చెప్తున్నాను. ఉద్యోగస్తుల ఓట్లు, నిరుద్యోగుల ఓట్లు, వ్యాపారస్తుల ఓట్లు, తర్వాత ఇదే బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఇంట్లో 50% ఆఫ్ ది ఓట్స్. అండ్ మహిళల్లో 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళల ఓట్లు, మైనార్టీస్కి వచ్చేసరికి మైనార్టీలో 30 years ఏజ్ లోపు ఉన్న మహిళల ఓట్లు ఎన్డీఏకి పడితే అబోవ్ 40 years మహిళలు మాత్రం ఇటు సైడ్ పడ్డారు. అండ్ క్రిస్టియన్స్కి వచ్చేసరికి 80% ఆఫ్ క్రిస్టియన్స్ వైఎస్ఆర్సీపీకి వేస్తే 20% ఆఫ్ క్రిస్టియన్స్ మళ్ళీ ఇక్కడ కూటమికి వేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గం వచ్చేసి 70 to 80% కూటమికి వేస్తే 20% వైఎస్ఆర్సీపీకి పడ్డది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం 80% కూటమికి వేస్తే ఇక్కడ 20% వైఎస్ఆర్సీపీ పడింది. ఇది ఒక్కటి కొంచెం ఒక క్రాస్ వెరిఫై చేసుకున్నాను, ఎందుకంటే 95% అటు పడ్డాయని నాకు. కూటమికి లేదు, కొంచెం అభ్యర్థులను అకామిడేట్ సరిగా చైన్ ప్లేస్లో లేదంటే ఓట్ అనేది క్రాస్ కాలేదు. అది కూడా కొన్ని నియోజకవర్గాలు ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాను తర్వాత. అండ్ బీసీలకు వచ్చేసరికి ఒక బీసీలలో యాదవ కమ్యూనిటీ ఒక్కటే కొంచెం 60% 40% రేషియోలు, అంటే 40% టీడీపీకి 60% వైఎస్ఆర్సీపీకి పడినట్టు క్లియర్గా అనిపించింది. అండ్ రిమైనింగ్ బీసీ ఫ్యాక్టర్స్ అంటే గౌడ్స్ కావచ్చు, బలిజలు కావచ్చు, వీళ్ళందరూ రిమైనింగ్ అందరూ కూడా వచ్చేసి వన్ సైడ్గా కూటమికి ఓటేయడం జరిగింది అక్కడ. అంటే ఇక్కడ అన్ని రకాలలో ఒక 70 నుంచి 80% పడినాయంటారా? 100%. పల్లెకారులు అయితే 80% 90% వేసేసారు. ఈ పోర్టు అంటే రివర్ బెల్ట్ సముద్ర పోర్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మచిలీపట్నం కావచ్చు, బాపట్ల కావచ్చు, చీరాల కావచ్చు, కందుకూరు కావచ్చు, సర్వేపల్లి, నెల్లూరు ఈ ఏరియాలన్నింటిలో కూడా. సో బీసీ ఉమెన్లో ఏంటంటే చెరుసగం వేశారు. చెరుసగం అంటే ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని ప్లస్ 45 సంవత్సరాల పైబడిన అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ అందరూ జగనన్న కేసారండి. అది బిలో పావర్టీ లైన్లో 45 సంవత్సరాల లోపు ఉన్న ఉమెన్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ చదువుకొని అవగాహన ఉన్నోళ్ళు మాత్రం ఇటువైపు వేశారు కూటమి. ఇప్పుడు మీరు తీసుకున్న పారామీటర్స్లో బాబు సూపర్ 6 కూడా ఉంటుంది కదా? 100% ఉంది కదా, దాన్ని నమ్మారా జనం? అలా అని జగన్ యొక్క మేనిఫెస్టోను కూడా నమ్మలేదు కదా. వెరీ స్పెసిఫిక్ ఆన్ దిస్. నమ్మారు కాబట్టి ఈరోజు రిజల్ట్. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ల పథకం అది బిలో పావర్టీ లైన్ కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా రైతులకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఎందుకంటే రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదు. రాయలసీమలో ఉన్న రైతులు స్పెషల్గా అరే మనం ఏరుకోరి గెలిపించుకున్న సీఎం రైతులకు ఏం చేయలేకపోయాడు అనే ఒక ఉద్దేశంతో రాయలసీమలో రైతుల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఉన్న రైతులందరిలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే, ఏంటది? రైతు రుణమాఫీ ఎవరు చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేద్దాం అన్న దాంట్లో ఉండే. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో లేదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కూడా రైతు రుణమాఫీ లేదు. బట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏందో రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో కొంచెం కనెక్ట్ చేసింది అక్కడ. అదేవిధంగా ఈ 1,500 రూపాయలు ఆడవాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమంది ఆడవాళ్ళకి 1,500. అండ్ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్పెషల్గా చెప్పాలంటే ఇదంతా కూడా ఏంటంటే
కొంచెం సూపర్ 6ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ అంటే సంక్షేమ పథకాల కన్నా ఫెయిల్యూర్స్ని ఈ బాదురే ప్రోగ్రామ్ తోటి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంటే కూటమి సక్సెస్ అయింది, బట్ చంద్రబాబు వ్యక్తిగతంగా ఆయనకున్న క్రెడిబిలిటీ ఆయన చెప్పిన మాటలని జనం అంత తొందరగా నమ్మే పరిస్థితి 100% వాస్తవం. ఎందుకంటే మేము విన్నాం. ఎందుకంటే ఇంతకుముందు మీకు ఆంధ్ర ప్రాంతం వెళ్తే తెలుస్తుంది ఎక్కువగా. అవును, ఇంతకుముందు ఆయన చెప్పినవి చేయలేదు. అండ్ వాళ్ళ మేనిఫెస్టోలు వెబ్సైట్లో పెడతారు, తర్వాత తీసేస్తుంటారు. సో ఆ క్రెడిబిలిటీ కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి తెలుగుదేశానికి ఉంది. తొందరగా ఆయన చేయడు. ఇప్పుడు మీరు చెప్పిన సూపర్ 6కి ఒక కండిషన్ సప్లై అని చిన్న మనం IRDA రూల్స్ తీసుకుంటే కింద ఒక 98 ఎన్నో ఉంటాయి. దాంట్లో 1,00,000 అడ్డంకులు ఉంటాయి. అలాంటివి రేపు పొద్దున వస్తాయి. ఇప్పుడు అవి లేవు. ఈ విషయం తెలిసిన వాళ్ళు అక్కడ 100కి 95 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అందుకనే నేను ఐ వాజ్ సో స్పెసిఫిక్ ఇన్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నిజంగా నమ్మారా జనం అని? అంటే ఇక్కడ నమ్మవలసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ఒకటే అమల్లో ఉన్నాయి తప్ప భవిష్యత్తుకి కార్యాచరణ లేదు. అట్ ద సేమ్ టైం అప్పుడు చంద్రబాబు నాయుడు 2019లో ప్రశ్న వస్తుంది ఎక్కడో చోట మిమ్మల్ని అడుగుతారు. 2014 నుంచి 19 వరకు నిరుద్యోగ వృత్తి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇవ్వలేదు. లాస్ట్లో ఒకసారి అది ఇచ్చాడని చెప్పారు. పసుపు కుంకుమ అన్నారు, అది ఇచ్చాడు. 20,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అది అంత ఇచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి జన్మభూమి కమిటీల ద్వారా కొంచెం వాళ్ళ మనుషుల్ని వాళ్ళు అది చేసుకున్నారని, అది వాళ్ళ మనుషుల్ని వాళ్ళు చేసుకున్నారనే ఉద్దేశంతో బాగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. కానీ ఇక్కడ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడిన తర్వాత గమనిస్తే ఏంటంటే ఓన్లీ ఈ సంక్షేమ పథకాలతో వెళ్తున్నాడు. ఎకానమీ క్రియేషన్ ఎక్కడి నుంచి ఉంది, రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఆలోచన ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం ల్యాండ్ అక్కడ ఎకానమీ క్రియేషన్ ఆంధ్రప్రదేశ్లో కనిపించిందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కనిపించిందా చంద్రబాబు గారి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో అయితే రియల్ ఎస్టేట్ క్లియర్గా ఉండింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చినాక రియల్ ఎస్టేట్ కూడా లేదుగా. వ్యాపారస్తులు చిన్నపోయారుగా. రియల్ ఎస్టేట్ ఒక సెక్షన్ ఆఫ్ బిజినెస్ మెన్ కి మాత్రమే. వైఎస్ఆర్సీపీ వచ్చాక మనం ఇది కూడా గమనించాలి. అప్పుడు అది గమనించినప్పుడు ఇది కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక వ్యాపారస్తులు ఖాళీ అయిపోయారు, ఇసుక ధరలు పెరిగిపోయాయి, డైలీ వేస్ట్ అంటే కూలి పని చేసుకునే వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా మనం కన్సల్ట్ చేసుకోవాలి. అక్కడ ఈ కన్సిడర్ చేసుకునే టైంలో ఏంటంటే ఎక్కువ నష్టం ఎక్కడ జరిగిందనేది వాళ్ళు ఓటర్ ఐడెంటిఫై చేస్తారు. 3 రాజధానులు కూడా మీరు తీసుకుని ఉంటారు కదా. అవును, 3 రాజధానులు తీసుకున్నప్పుడు ఒక రాజధాని అమరావతి కోసం ఆయన పెట్టిన 1,500 కోట్ల ఖర్చు వృధా అయిపోయిందా లేకపోతే ఉపయోగపడిందా అనే ప్రశ్న ఏమన్నా వచ్చిందా మీ పారామీటర్స్లో? అంటే ఇప్పుడు 3 రాజధానుల అంశం అంటే ఇప్పుడు అమరావతి రైతులు అయితే ఇబ్బంది పడ్డారనే అంశం అయితే క్లియర్గా వచ్చింది. వాళ్ళు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో అనేది అనడం కన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనేసి వాళ్ళు అమరావతి రాజధాని అంటే చుట్టుపక్కల ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నారు. ఇక దానిపైన జరిగిన స్కీముల గురించి ఏంటంటే ప్రజల్లో పూర్తిగా దాని మీద లేదు. బట్ రాజధాని విషయంలో మాత్రం అరే అటు అది అమరావతి కాకుండా పోయింది, ఇటు 3 రాజధానులు, ఈ మూడిట్లో ఏది కాకుండా పోతుంది. మొత్తం తిరిగారు. ఒక సెఫాలజిస్ట్గా ఒక స్టాటిస్టిషియన్గా మీరు చూసుంటారు. దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి వాజ్పేయి గారి హయాంలో. 3 కొత్త రాజధానులు కూడా వాళ్ళు కట్టుకున్నారు. ఎక్కడా లేని తకరారు, ఎక్కడ లేని మాయలు మంత్రాలు అమరావతిలో ఎందుకు జరిగాయని దాని మీద ఓన్లీ ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్సే ఆలోచిస్తారు వాస్తవానికి. కానీ ఎక్కువ ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఎవరు అది చేస్తారు అనే విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడ్డారు. మీరు చూసుండొచ్చు అమరావతి రైతుల ఉద్యమం. ఐఎమ్ సన్ ఆఫ్ ది సాయిల్ అండి, నేను ఆ ప్రాంతం వాడిని. అంతేనా? ఎక్కడ మీది? గుంటూరు తాడేపల్లి? గుంటూరు. నేను అక్కడ రాజధాని తాత్కాలిక రాజధాని పేరుతో నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నోడిని. మీరు కూడా నష్టపోయిన వ్యక్తి, మీకే తెలిసి ఉంటుంది దాని మీద పూర్తి అవగాహన. సో నేను అనేది ఏంటంటే ప్రజలు అంత తొందరగా నమ్మేశారు చంద్రబాబుని అని మీరు చెప్తుంటే అది నమ్మవలసి వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న దాన్ని అది అయి ఉండొచ్చు, బహుశా నమ్మవలసి వచ్చింది అనేదన్నా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పూర్తిగా ఆయన నమ్మారా? పోనీ రాజుగారి చిన్న కూతురు మంచిదంటే పెద్ద కూతురు చెడ్డదనా? కాదు, అంతా మంచిగా కావచ్చు, ఇంకంతకన్నా అంటే కంపారిజన్ అని ఉంటుంది కదా. సో అంటే మీకు పూర్తిగా నమ్మినట్టు ఏమన్నా అనిపించిందా? లేదు, పూర్తిగా అయితే విశ్వసనీయత లేదు, ఇది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆ ఫెయిల్యూర్ అది పూర్తిగా నమ్మకం ఉంటే 2019లో గెలిచేవాడు కదా, చిన్న లాజిక్. కాకపోతే నమ్మకున్నా కానీ రెండింటిని కంపేర్ చేసుకుని 2 ప్రభుత్వాన్ని కంపేర్ ఆంధ్రప్రదేశ్కి ఏది అవసరం అంటే ఇంకొక 5 ఇయర్స్కి ఏది అవసరమో ఆలోచన చేసి ఓటు వేసినట్టు క్లియర్గా స్పష్టంగా 17 మెడికల్ కాలేజీలు, రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బిల్డింగ్స్ విత్ ఏది రిచ్ లుక్ తోటి అండ్ విత్ ఫుల్ అమ్యూనిటీస్ రాయలసీమలో తీసుకొచ్చిన. రాయలసీమలో మదనపల్లి అని ఒక నియోజకవర్గం ఉంటుంది, తెలుసు, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఒక మండలం, ఒక విలేజ్ పేరు చెప్తా. అక్కడికి వెళ్ళి మీరు స్కూల్ చూసి వచ్చాక నన్ను ఆ ప్రశ్న అడగండి.
రాష్ట్రం అంతా కాదు, కొంత స్కూల్స్కు రిచ్ లుక్ ఉంది. ఎందుకంటే నేను యాక్చువల్గా నేను అది విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2022కు ముందే ఇదంతా జరుగుతుంది. అంటే చాలా బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ చూసుకుంటా విన్న తర్వాత నేను బాగా అది అయ్యాం. బట్ కొన్ని నియోజకవర్గాల్లో మదనపల్లి నియోజకవర్గం, విశాఖపట్నంలో విజయనగరం నియోజకవర్గం, విజయనగరం నియోజకవర్గం అండ్ ఇటు సైడ్ తాడిపత్రి దగ్గర ఒక నియోజకవర్గం, తాడిపత్రి నియోజకవర్గం, అంటే కొన్ని గ్రామాలలో నేను అబ్జర్వ్ చేసినప్పుడు స్కూల్స్ పూర్తి స్థాయిలో కాలేదు. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఈ లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ ఏవైతే పూర్తి స్థాయిలో కట్టించాం, ఆడపిల్లలకు మంచి వెసులుబాట్లు కనిపించామని అన్నాడు, అక్కడ ఫెయిల్యూర్స్ కనిపించాయి. అండ్ మీరన్న 17 మెడికల్ కాలేజీలు ఓకే 100% ఆ విషయంలో జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న స్కూలు పాడేరు ఏజెన్సీకి వెళ్ళే దోలో రావికాంతం అనే ఒక విలేజ్ ఉంది, ఏజెన్సీ ముఖద్వారం. అవును, అక్కడ మీరు చెప్పిన లోపాలు అక్కడ అలాంటి స్కూల్స్లో ఏం లేవు. మరి అంటే కొన్నిట్లో పూర్తి స్థాయిలో కాలేదు కొంత, అందుకే నేను మొత్తం ఈ ప్రయత్నం తెలుగుదేశం హయాంలో జరగలేదు వాస్తవానికి. అది ఆ పార్టీ ఫెయిల్యూర్స్ క్లియర్గా చెప్తున్నాను కదా, ఆ పార్టీ ఫెయిల్ అయింది కానీ ఈ పార్టీ సక్సెస్ అయిందని చెప్పట్లేను. ఈ పార్టీ ఓన్లీ సంక్షేమ పథకాలతోటి ఇంటికి నెలకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వాలంటీర్ సిస్టమ్ ఏదైతే వ్యవస్థ ఏర్పాటు చేసిందో ఆ వ్యవస్థ 100కి 100 స్వచ్ఛమైన వ్యవస్థ అండ్ పర్ఫెక్ట్ వ్యవస్థ. ఆ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో కొంత ఫెయిల్యూర్స్ అయితే క్లియర్గా కనిపించినాయి. అట్ ద సేమ్ టైం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా నేరుగా ఇంటికి డబ్బులు పంపించిన చరిత్ర ఏ గవర్నమెంట్కి లేదు. కానీ ఇక్కడ ఈయన సక్సెస్ అయ్యాడు, పేదల ఇళ్లలో గుడి కట్టించుకున్నాడు, 100% ఓకే. కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే 5వ తారీఖు వరకు డబ్బులు వస్తున్నాయి, 10వ తారీఖు వరకు డబ్బులు వస్తున్నాయి. తర్వాత రేపు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఏంటి? ప్రతి తల్లిదండ్రులు ఇది ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో నెలకు సంవత్సరం పేరు మీద 1 లక్ష రూపాయలు మిగులుతున్నాయి, లేకపోతే ఏదో ఒక టైంలో ఇది వస్తున్నాయి కాబట్టి ఎవరైనా అప్పిచ్చేవాడు కూడా ఇస్తాడు, అప్పిచ్చేవాడు కూడా మిడిల్ క్లాస్ వాడికి ఇస్తాడు. అదే ఇది రాకపోతే ఎవడు ఇవ్వడు. సో ఆ విషయంలో ఓకే, ఆ సెక్టర్ ఓకే. మరి వాళ్ళ పిల్లలకు చదువుకొని ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు? ఆ డబ్బులు పెట్టి అయితే ఏం చేయలేరు కదా. రైట్. సరే, ఈ పారామీటర్స్ పక్కన పెడితే ఒక మాట కాన్స్టిట్యున్సీస్ పేపర్లో ఉత్తరాంధ్ర 34 సెగ్మెంట్లో టీడీపీ బాగా పర్ఫామ్ చేసిన సెగ్మెంట్ల సంఖ్య ఎంత ఉండొచ్చు? 20. 30 అంటే ఇంకా 14 వైసీపీ. 14 కాదు, 10 వైసీపీ ఉంది. ఒక 4 కాన్స్టిట్యున్సీస్లో కీన్ కంటెస్ట్ ఉంది. 4 అది కూడా కీన్ కంటెస్ట్ కూడా వైసీపీకే వస్తాయి. ఓకే. ఒక నెల్లిమర్లో ఒకటి టీడీపీకి వస్తుంది. టీడీపీ కాదు, జనసేన మాధవి గారి నుంచి ఉన్నారు. నెల్లిమర్లో ఒకటి ఇటు వస్తుంది. 34, 21, 22 వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్వాభావికంగా కూడా ఉత్తరాంధ్ర టీడీపీ బెల్ట్ అది. ఎగ్జాక్ట్లీ. అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ 100% గెలుస్తారు. 10 నుంచి 15,000 మెజార్టీ వస్తుంది, ఎక్కువ రాదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నుంచి కిల్లి కృపారాణి గారు కంటెస్ట్ చేశారు. అయితే అక్కడ ఓటు అనేది కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది, మెజార్టీ తగ్గుతుంది. ఈయన కొప్పులు వెళ్ళమో ఆవిడ కళింగ సామాజిక వర్గం. అవును, కళింగ సామాజిక. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి, అన్నదమ్ములు, ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్. అవును, ప్రసాదరావు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం. ఎందుకంటే టీడీపీ క్యాండిడేట్ ఫెయిల్యూర్ అక్కడ, అంటే కరెక్ట్ క్యాండిడేట్ని అకామిడేట్ చేయలేదు. రామ్మోహన్ నాయుడు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ రామ్మోహన్ నాయుడు మీద కొంత వ్యతిరేకత ఉండడం వల్ల కొంచెం సెట్ కాలేదు. పలాస్ అయితే కొంచెం చీదిల పలాస్ కొంచెం టఫ్ ఉంది సిచ్యువేషన్. ఓకే, కృష్ణదాస్కి టఫే ఉంది. విజయనగరం జిల్లాకు వస్తే 10 సెగ్మెంట్స్ ఉన్నాయి. 9 ఉన్నాయి. 9లో ఎక్కువ మెజారిటీ 7 వైసీపీకి, 6. ఓకే. విజయనగరం కూడా వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు, సత్యబాబు గారు 100% గెలుస్తున్నారు అక్కడ. బొత్స సత్యనారాయణ గారు, ఎందుకంటే కళా వెంకట్రావు గారు ఫైట్ ఇచ్చారు, బట్ బొత్స గారికి ఎడ్జ్ ఉంది. అసంగా కళా వెంకట్రావు గారి అబ్బాయి అక్కడ నుంచుని ఉండాల్సింది. అవును, లాస్ట్ మినిట్లో ఆయన నుంచుండాల్సి వచ్చింది. కళా వెంకట్రావుని పెట్టడం వల్ల కొంచెం టైట్ అయింది. టైట్ అయినప్పటికీ సత్యనారాయణ గారికి ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, నో డౌట్. విజయనగరం ఎలా ఉందండి? ఎందుకంటే కోలగట్ల వీరభద్రస్వామి ఈస్ ఫేసింగ్ టఫ్ టైం అని నాకు తెలుస్తోంది, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. విజయనగరం స్వల్ప తేడాతోటి, అంటే 3,000 to 5,000 యాక్చువల్గా మేము పోద్దని ఇచ్చాం, కానీ పోస్ట్ పోల్లో మనం విజయనగరం ప్లస్ అరకు పాడేరు చేయించాం. ఓకే. విశాఖపట్నంలో అరకు పాడేరు, అక్కడ విజయనగరం సాలూరు చేయించినప్పుడు సాలూరులో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ టీడీపీకి వేశారు, కూటమికి వేశారు. బట్ మేజర్ సెగ్మెంట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ విజయనగరంకి వచ్చేసరికి 3,000 to 5,000 తోటి కూటమి బయటపడుతుంది. ఓకే, ఎక్కువ లేదు. ఈ 3 విజయనగరం, ఎస్కోట, బొబ్బిలి, ఓకే. ఈ 3 మిగిలినవి కూడా వైఎస్ఆర్సీపీలో. శృంగవరపు కోట లలిత కుమారి, టీడీపీకి లలిత కుమారి. ఎందుకంటే బేసిక్గానే అది టీడీపీ సెగ్మెంట్ అండి మొదల నుంచి కూడా. యాక్చువల్ అక్కడ ఓడిపోయే ప్రమాదం. కోళ్ళ అప్పలనాయుడు గారి చాలాసార్లు గెలిచారు అక్కడ నుంచి. ప్రసాద్ అని ఇండిపెండెంట్గా వేయాల్సి ఉండే, టీడీపీ ఆస్పిరెంట్, ఎన్ఆర్ఐ, బట్ లాస్ట్ మినిట్లో కాంప్రమైజ్ అయిపోయి సపోర్టుగా కోఆర్డినేట్ చేసుకొని చేశారు. సో అక్కడ పరిస్థితి అది.
అండ్ విశాఖపట్నం జిల్లా అండి. విశాఖపట్నం మనకు 15లో 10-11 కాన్స్టిట్యున్సీస్ ఇటు వచ్చేస్తాయి. ఇది టీడీపీకి, కూటమికి. అరకు, పాడేరు ఒకటి, 2 మాత్రం వైఎస్ఆర్. యాక్చువల్గా మాడుగులో కూడా నేను ప్రీ పోల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నాం, బట్ కూటమికి ఎలక్షనీరింగ్ బాగా జరిగింది, కూటమికి అనుకూలం. మూడి ముత్యాల నాయుడు గారు అమ్మాయి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేశారు. ఇక్కడ క్లియర్గా చూస్తే అరకు, పాడేరు 2 పోతాయి ఏజెన్సీ ఏరియాలు. అంటే మాడుగులకు ఇంకో డ్రాబ్యాక్ మీరు గమనించారా? బండా సత్యనారాయణమూర్తి గారు పెందుర్తి నుంచి చేసిన మాజీ మంత్రి, ఆయనకి అక్కడ ఇచ్చారు, అది ఆయన నేటివ్ కాన్స్టిట్యున్సీ కాదు, బట్ ఆయన అంత అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదని అంటున్నారు. ఇక్కడ అంటే అలాగని బూడి అప్పలనాయుడు గారికి వాళ్ళ అమ్మాయి బాగా చేసిందని కాదు, అక్కడ జరిగింది. అది ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేశాడు కదా, ఆ కాన్స్టిట్యున్సీని కొంచెం ఓన్ చేసుకున్నాడు. అదొకటి, పాయకరావుపేట 2 కొంచెం టైట్లో ఉండే. అంటే అది అనివార్యత, ఆయన గెలవాలంటే ఆ 2 గెలవాలి. 2 టైట్లో ఉండే. అతను ఓన్ చేసుకొని కొంచెం లోకల్ ఇష్యూస్ పంపుదామని, లోకల్ ఇష్యూస్ ఉంటే కోఆర్డినేట్ చేసి సెట్ చేసేసాడు అంతే. అది వాళ్ళ చేతిలో పని అది. బట్ ఎలక్షనీరింగ్ బాగా జరిగింది అక్కడ. అది ఆ సీఎం రమేష్ అంటే సమర్థవంతంగా నిర్వహించుకుంటాడు ఎలక్షనీరింగ్. సో అది అయిపోయింది. ఇక ఉభయ గోదావరి జిల్లాలండి 34 ఉన్నాయి ఇక్కడ కూడా. 34లో మనకి ఈస్ట్ వెస్ట్లో చూస్తే ఒక గోపాలపురం, పోలవరం, ఇటు రంపచోడవరం, తర్వాత రాజోలు, టీ గన్నవరం, ఇవి 5 తీసేస్తే మిగిలిన 26-27 స్థానాలు ఇటు వచ్చేస్తాయి, కూటమికి వచ్చేస్తాయి. రాజోలు కూడా మీరు వైఎస్ఆర్సీపీ ఇస్తున్నారా? గెలుస్తుంది. ఓకే. సిట్టింగ్ అంటే అక్కడ ఫార్మర్ లేబర్ కమిషనర్ జనసేన నుంచి నుంచున్నాడు వరప్రసాద్ రావు గారు. పోతుంది క్యాండిడేట్ వీక్ మైనస్. అంటే అక్కడ లోకల్ గొల్లపల్లి సూర్యారావు ఉంచున్నాడు. అవతల లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లోకల్ ఇష్యూస్ వల్ల కోఆర్డినేషన్ జరగలేదు, సరిగా సెట్ కాలే. యాక్చువల్గా గతంలో జనసేన గెలిచిన ఒక స్థానం అదే. సో అది నెక్స్ట్ పోలవరం అన్నారు. ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, అదేనా మీరు చెప్పేది? అట్లేం లేదు, జనరల్ సెగ్మెంట్స్ కూడా వస్తాయి. అనపర్తి కూడా చెప్తున్నాను కదా నేను. అనపర్తి అక్కడ నల్లమల్లి రామకృష్ణారెడ్డి వెరీ టైట్ ఫైట్ ఇచ్చాడు, టఫ్ క్యాండిడేట్ కదా, టైట్ ఫైట్ ఇచ్చాడు. 2-3 వేలతోటి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఎందుకని గుర్తు వెళ్ళలేదంటారా? గుర్తే కాదు, ఇతను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి కొంచెం సెట్ అవ్వాలి. రైట్. సో ఉభయ గోదావరి జిల్లాలో 26 వాళ్ళకే వస్తాయి. 27. ఇటు దక్షిణకు వస్తా అండి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. కృష్ణా గుంటూరు తీసుకుందాం. కృష్ణాలో మీకు తిరువురు, పామరు మినహాయిస్తే నూజివీడు కూడా వచ్చేస్తుంది. ఈ 2 నియోజకవర్గాల్లో తిరువురు వైఎస్ఆర్సీపీ కొట్టేస్తుంది. నూజివీడు పార్థసారథి వెళ్ళారు, పార్థసారథి అటు మేకా వెంకటప్పారావు గారు. అవును. ఇక్కడ పామరుకు వచ్చేసి డివై దాసు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడం కొంచెం కూటమికి కొంచెం ప్రతికూల అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓట్లు కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు. తిరువూరు, పామరు వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. రైట్. అంటే నూజివీడు కూడా లాస్ట్ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక గుంటూరుకు వచ్చేసరికి నర్సరావుపేట మనం గతంలో మాట్లాడుకున్నట్టు అదొకటి, కృష్ణదేవరాయలు తర్వాత పత్తిపాడు ఒకటి, గుంటూరు ఈస్ట్ ఒకటి. ఈ 3 కాన్స్టిట్యున్సీలో పెద్దగొరపాటు టైట్ నడుస్తుంది. ఇంకా టైట్ అంటే ఇక టీడీపీకి కొంచెం ఎడ్జ్. భాష్యం నర్సరావుపేట సిటీని అడిగితే ఎమ్మెల్యే సెగ్మెంట్. అవును, ఎమ్మెల్యే సెగ్మెంట్ అని చెప్పేది. ఎమ్మెల్యే సెగ్మెంట్ వైసీపీకి అనుకూలం. రిమైనింగ్ అన్ని కూడా నర్సరావుపేట ఎమ్మెల్యే సెగ్మెంట్, గుంటూరు ఈస్ట్, పత్తిపాడు 19 ఉన్నాయి కదా, గుంటూరులో 17 ఉన్నాయి. 17లో 13 వస్తాయి వీళ్ళకి, 4 పోతాయి. సత్తెనపల్లి, కన్నా లక్ష్మీనారాయణ. ఓకే. ఒక 5 నుంచి పొన్నూరు అండి. పొన్నూరు టీడీపీ, పొన్నూరు, వేమూరు, బాపట్ల, చీరాల, అంటే ఆ ఏరియా బాపట్ల వరకు. చీరాల రాదు, మళ్ళీ చీరాల వైఎస్ఆర్సీపీకి పోతుంది. బాపట్ల కూడా టీడీపీకి వస్తుంది. బాపట్ల కూడా, ఎందుకంటే యాక్చువల్గా బాపట్ల వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉండేది. లాస్ట్ మినిట్లో కొంచెం మార్పులు చేర్పులు జరిగి వచ్చేస్తుంది. ప్రకాశం 12లో గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. చీరాల కూడా కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. రిమైనింగ్ అన్ని కాన్స్టిట్యున్సీలో టీడీపీ. అద్దంకి, పరుచూరు, దర్శి ఇవన్నీ కూడా, కందుకూరు ఇవన్నీ కూడా టీడీపీ. నేను అనుకోవటం ప్రకాశం మొత్తం టీడీపీ కొట్టేస్తుంది అనుకుంటా. రాదు. గిద్దలూరు, మార్కాపురం అండ్ ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ డైరెక్ట్ గెలుస్తున్నాడు. తర్వాత ఇటు సైడ్ చీరాల కరణ వెంకటేష్ అనుకూలంగా ఉంది. ఎర్రగొండపాలెం చంద్రశేఖర్. అదేవిధంగా అటు నెల్లూరుకి వచ్చేసరికి 10లో మనం గతంలో ఏదైతే 7 అనుకున్నామో అవే 7 మళ్ళీ వస్తున్నాయి. సూలూరుపేటను, ఆత్మకూరు 2 మైనస్ అవుతున్నాయి. కావలి టైట్ సిచ్యువేషన్. చిత్తూరులో వచ్చేసి మనం 14 నియోజకవర్గాలు చూస్తే, రాయలసీమ 14లో చూస్తే ఏంటంటే చిత్తూరులో నగరి, కుప్పం అంటే 7 50-50 రాయలసీమలో. చిత్తూరులో అంటే అనంతపురంలో కూడా 9 సీట్స్ కూటమి. యాక్చువల్ మొన్న 10 అనుకున్నాము ఫ్రీ పోల్లో, ఒక సీట్ తగ్గుతుంది. ఇప్పుడు మనం గోదావరి జిల్లాలో మాట్లాడుకున్నప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అడగలేదు. 22,000-25,000 వస్తుందండి, ఎక్కువ. ఇప్పుడు పిఠాపురం అంతే ఉంటుంది. చంద్రబాబు నాయుడుది కూడా 25-30 మధ్యలో ఉంటుంది.
ఈ బాలకృష్ణది 30+ ఉంటుంది. నారా లోకేష్ది వచ్చేసి ఒక 10 to 15,000 ఉంటుంది, ఎక్కువ ఆయనదే తగ్గుతుంది అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారిది 25,000+ ఉంటుంది. వీళ్ళందరూ 25 రేంజ్లో ఉన్నారు, అంతే, ఎక్కువ ఉండదు ఈసారి. 25K 50 దాటి ఎవరికి రాదు మెజార్టీ. సో అనంతపురం చెప్పారు, చిత్తూరు చెప్పారు, కర్నూలు అండి. కర్నూలు 14లో 6 నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది. ఇది 6లో పత్తికొండ ఉంది, డోన్ ఉంది, కర్నూలు టౌను, ఆళ్ళగడ్డ, తర్వాత బనగానపల్లి. మిగిలిన అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి. సో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఈ పోతున్న సీట్ అది డోన్, ద్రోణాచలం. సో కర్నూలు పరిస్థితి, కర్నూలు మినిస్టర్ కర్నూలు అయిపోయిన తర్వాత కడపలో 10 సీట్లలో మైదుకూరు, పొద్దుటూరు టీడీపీ వస్తుంది. కమలాపురం మన జమలమడుగు టైట్ ఫైట్ ఉంది. కడప కూడా టౌన్ టైట్ ఫైట్ ఉంది. రాయచోటి, రాజంపేట, తర్వాత పులివెందుల, ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది. మీరు రాజంపేట అన్నారు. రాజంపేట వాస్తవంగా టీడీపీ చాలా బలమైన సెగ్మెంట్ సార్. కొంచెం అభ్యర్థి మైనస్, క్యాండిడేట్ మైనస్ వల్ల కొంచెం అది అయిపోయింది. లాస్ట్ ఎలక్షనీరింగ్ సరిగ్గా చేసుకోలేకపోయారు వాళ్ళంతా. బలిజలకు ఇచ్చినట్టున్నారు అది. అవును, బలిజలైనంత. సో ఆదినారాయణ రెడ్డి గారు జమలమడుగు టైట్ సిచ్యువేషన్ ఉంది, స్వల్ప తేడా తాడు, సింబల్ కొంచెం మైనస్ అయింది, గెలుస్తారు. ఇంకా ఆల్ పుట్ టుగెదర్ మీకు అప్పుడు కూటమి నెంబర్ ఎంత వచ్చింది? 114. వైసీపీ అండి 55 వరకు వస్తారు వాళ్ళు, 55 వరకు. ఈ కూటమిలో బ్రేకప్ చూసుకుంటే తెలుగుదేశం ఒక 80 తెచ్చుకుంటుందా? 85 వరకు వస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూటమి ఉండదు. వీళ్ళు అలయన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అదే 85 వస్తుంది. 14 నుంచి 15 ఏమో జనసేన. అవును. అండ్ బీజేపీ ఒక 4 స్థానాలు వస్తున్నాయి. 4 వస్తాయా అసెంబ్లీ? ఈ 104 10 కీన్ కంటెస్ట్ ఉన్నాయి కాబట్టి అది 85 కాస్త 88, 90 దాకా వచ్చే అవకాశం. సో ఓవరాల్గా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎట్ వరస్ట్ సిచ్యువేషన్ 96 సీట్స్ తోటనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, నో డౌట్. రైట్, థ్యాంక్ యూ ముఖేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా డిఫరెంట్ పారామీటర్స్ తీసుకొని మన ముఖేష్ గారు వారి చాణక్య స్ట్రాటజీస్ తరఫున క్యారీ అవుట్ చేసిన ఈ ఎగ్జిట్ పోల్ అవుట్కమ్ ఇది. 114 స్థానాలతోటి కూటమి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ దగ్గర వారిది 60కో 55, 60 మధ్య పడిపోయే సూచన కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జనం కేవలం సంక్షేమం ఒకటే చూడాల, వాళ్ళు భవిష్యత్తు కూడా చూసుకున్నారు. సంక్షేమం జగన్మోహన్ రెడ్డిలో చూసాం, అది గతం. ఇంకా భవిష్యత్తు చంద్రబాబులో ఉందని చెప్పేసి నమ్మారు. మరి ఆయన ఎంతవరకు తీసుకెళ్తాడో ఏంటో చూడాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ షో విత్ ముఖేష్ గారు.